బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 14 అంశము మనుష్యులు నీడవంటివారు. వాక్యము కీర్తనలు గ్రంథము 39వ అధ్యాయం 6వ వచనం. మనుష్యులు వట్టి నీడవంటివారయి తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనమును కూర్చుకొందురుగాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనుష్యులు నీడవంటివారు. వెలుతురు ఉంటేనే నీడ కనబడుతుంది. ఆ వెలుతురు క్రీస్తే. యోహాను 8:12లో నేను లోకమునకు వెలుగును అని యేసుక్రీస్తు చెప్పాడు. ఆ వెలుతురు లేకపోతే మనుష్యుల నీడ కూడా కనబడదు. అయినప్పటికీ నీడవంటి మనుష్యులు తమ జీవితాలను తామే వెలిగించుకోవాలని, ఈ లోకంలో గొప్పగా వెలిగిపోవాలని చూస్తుంటారు. మనము నిన్నటివారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలెనున్నవి. యోబు 8:8. మనుష్యులు లోకమునకు వెలుగైన యేసుతో కాకుండా ధనముతో తమ జీవితాలను వెలిగించుకోవటానికి త్వరపడుతుంటారు. వారి తొందరపాటు గాలికే. ధనముతో వెలిగించుకున్న తమ జీవితాలు గాలికి ఆరిపోతాయి. వారు తమ జీవితాన్ని ధారపోసి సంపాదించుకున్న ధనము, ఆస్తిపాస్తులు వారి తదనంతరం ఎవరికి చెందుతాయో వారికే తెలియదు. కుటుంబం మొత్తం ప్రమాదాల్లో చనిపోవడం మనం వార్తాపత్రికలలో, టీవీ న్యూస్లో చూస్తుంటాము. మరి వారు సంపాదించిన ఆస్తిపాస్తులు ఎవరికోసం? ఎంతో కష్టపడి తిని తినక దాచుకున్న డబ్బంతా ఎవరికో చెందుతుంది కదా. చాలామంది వారి బిడ్డల కోసం ఆస్తిపాస్తులు కూడబెడుతూ ఉంటారు. అయితే ఆ బిడ్డలు కూడా వారికి దూరం అయిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే బిడ్డలు లేనివాళ్లు కూడా ధనము సంపాదించాలని ఆరాటపడుతుంటారు. వారు ఎవరికోసం ధనము కూడబెడుతున్నారో వాళ్లకే తెలియనంత వ్యసనంగా మారిపోతుంది ధన సంపాదన. ధనమున్న చోట లోకమునకు వెలుగైన దేవుడుండడు కాబట్టి వారి నీడ కూడా వారితో ఉండదు. ఈ లోకంలో మన ఆయుష్కాలం బెత్తెడంతే. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లేయున్నది. కీర్తనలు 39:5. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినమైతే మన ఆయుష్కాలమైన 80 సంవత్సరాలు కేవలం 2 గంటలలోపే ఉంటుంది. ఈ స్వల్పకాలాన్ని మనం ధన సంపాదనకే ఉపయోగిస్తే పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి చేయాల్సిన పనుల సంగతేంటి? దేవుని పని చేయాల్సిన క్రైస్తవులు సైతం ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీగా ఉండి దేవుని పని గురించి పట్టించుకోవడం లేదు. మార్కు 16:15లో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు చెప్పిన మాటలు మాకు కాదులే అన్నట్లు అన్యజనుల్లా జీవిస్తున్నారు. అన్యజనులతో పోటీపడి మరీ ధనము సంపాదించుకుంటున్న క్రైస్తవులు దేవుని నామమునకు అవమానము కలిగిస్తున్నారు. దేవుని తీర్పు దినమున మరి కఠినమైన తీర్పు దేవుడు తన ఇంటి నుండే మొదలు పెడతాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించే జీవితం మన నీడను సైతం దూరం చేసే, ధనము కోసం కాకుండా వెలుతురు వల్ల వచ్చే నీడను ఇచ్చే యేసు కోసం జీవించి పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి అర్హత సంపాదించుకుందాం. నీడవలె తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికీ తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ప్రసంగి 6:12. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము నీ నీడలో బ్రతికి ధనమును కాక నిన్నే నమ్ముకొని నీ మీదనే ఆధారపడి జీవించే కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.